गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు। నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు। మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు। లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి। ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం। తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం। నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు। ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము। ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం। ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం। ఓ
విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు,
చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఆ రోజే చెప్పా కదా గుర్తుపట్టడానికి తేలిగ్గా మాకు అప్పుడు చెప్పి కూడా అట్టగా ఉన్నారు అనుకున్న ముందు అంటే అలా చూస్తుంది చెప్పండి. తర్వాత అది విజయవాడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నాము ఏం చేస్తున్నాము అనేది అందరం వచ్చి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. అది అంటే మైక్ ద్వారా విడివిడిగా మీకు పరిచయాలు అయ్యి ఉండొచ్చు. సురేఖ సురేఖ కేసీపీ చాలు. నాకు మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ గన్నవరం కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, కెమిస్ట్రీ లెక్చరర్. మా పిల్లలు ఇద్దరు పిల్లలు, ఒక పాప బాబు, ఇద్దరు యూఎస్లో సెటిల్ అయిపోయారు. పాప డాక్టర్ సూపర్ స్పెషాలిటీ చేసింది, బాబు సాఫ్ట్వేర్. ఇద్దరు అక్కడ అయిపోయారు, మనం ఇక్కడ మిగిలిపోయాం. నెక్స్ట్ పరిచయ కార్యక్రమం నాగదుర్గ. ఏం చేసేవాళ్ళమని నేను సతదా ప్రయత్నించాను. మీరు మాకు చూపించే దారి మేము ఏనాడో దారి తప్పలేదు. మీరు ఎప్పుడు వాల్యూస్ చెప్పారో మాకు తెలీదు, మాలోకి వచ్చేసాయి. నేను అది ఫార్వర్డ్ చేస్తూనే వచ్చాను. బహుశా నా పిల్లలందరూ వాటిని ఫార్వర్డ్ చేస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో 31.5 years I worked as a teacher and retired in 2019. హకీంపేట్లో కేవీ హకీంపేట్లో రిటైర్ అయ్యాను. నో ఐఎమ్ పీస్ఫుల్లీ వానప్రస్థంలో ఉన్నాను. జన్సలక్ష్మి సినిమా వచ్చినప్పుడే పుట్టాను. నాగేశ్వరరావు గారు ఎక్కడ సార్? నేను కనుగొని నుంచి వచ్చేదాన్ని ఇండస్ట్రియలిస్ట్. నాకు 2 అబ్బాయిలు.
పెద్ద బాబు ఏఎస్లో ఉంటాడు, ఇద్దరు బాబు వాళ్ళు ఇద్దరు హెమటాలజీ ఆంకాలజీ ఇద్దరు డాక్టర్స్. చిన్న బాబు నా దగ్గరే ఉంటాడు, ఇండస్ట్రియల్ చూసుకుంటాడు. వాళ్ళు కూడా డాక్టర్స్. వాళ్ళు నాకు 3 మనవరాళ్ళు, ఒక మనవడు. అది అటు ఇటు తిరుగుతూ ఉంటాం. యూఎస్ 6 months ఇక్కడ 6 months అక్కడ అలా ఉంటాం. అది నెక్స్ట్ మళ్ళీ వేరే ఉంది. నమస్తే అండి, నా పేరు పిచ్చేశ్వరరావు. హైదరాబాద్లో ఉంటాము. నేను ఇంకా మరువాడ మాది. మా మిస్సెస్ డాక్టర్ వినీల, అలాగే మా అల్లుడు గారు డాక్టర్ ఎన్ఎస్ రఘురాం, మనవడు మనవరాలు ఒకటే. థ్యాంక్ యూ. ఈరోజు చాలా 50 సంవత్సరాల తర్వాత మనమంతా ఇక్కడ కలిసి అందరితో మాట్లాడుతూ చాలా ఉల్లాసంగా కలుస్తున్నందుకు ధన్యవాదాలు. మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. సార్, మన గురువులు శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు, శ్రీ బి వెంకటేశ్వర సార్, సి వెంకటేశ్వర గారికి, ఏమండి జి వెంకటేశ్వర గారికి, గూడూరు వెంకటేశ్వర గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నేను మీ శిష్యుని మీ కంట్రాస్ బ్యాచ్లో నేను ఎర్రపోతు వెంకయ్య గారి అబ్బాయిని ఎర్రపోతు చంద్రశేఖర సార్ నా పేరు. నేను మసీదు వచ్చేసి మాది సొంతూరు మంటాడు సార్. అసలు నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సార్. అబ్బాయి సాఫ్ట్వేరు, అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. అల్లుడు కూడా హైదరాబాద్లో ఉంటారు సార్. మా అబ్బాయి బెంగళూరులో ఉంటారు సార్. మన మిత్రులందరికీ నా నమస్కారాలు సార్. నెక్స్ట్ ఎవరు ఇంతకీ నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. నేను బీడీఎల్లో జాబ్ చేశాను. 18లో రిటైర్ అయ్యాను. మా అమ్మాయి ఏమో ఏస్లో ఉంది, మా అబ్బాయి ఏమో హైదరాబాద్లో. మా ఆయన ఈసీఎల్లో చేసి రిటైర్ అయ్యారు, నేను బీడీఎల్లో చేసి రిటైర్ అయ్యాను. సివిల్ ఇంజనీర్. భారత్ డైనమిక్స్ నేను వేరేది కాదు, యూనిఫామ్ కలర్ సెలెక్ట్ చేసిందండి. మరి నేను 39 ఏళ్ళు యూనిఫామ్ కలర్ వేసుకుంటా. నెక్స్ట్ లక్ష్మీ కుమార్ గారు. నేను గుడికాడలో ఉంటున్నానండి. ఈయన 92లో చనిపోయారు. ఓ పాప ఓ బాబు. హౌస్ వైఫ్. వైఫ్ విజయ, పిల్లలు పాప బాబు ఇద్దరు యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడే సెటిల్ అయిపోయారు. ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉంటున్నాం. నేను ఉషాలో జేఈ గ్రూప్ ఉషా ఇంటర్నేషనల్లో అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నా ఇమిగ్రేషన్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే డి వెంకటేశ్వర గారికి నమస్సుమాంజలి. నా పేరు కాశీ విశ్వేశ్వరరావు అండి. నేను సింగరేణిలో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి న్యూయార్క్లో ఉంటుంది, చిన్న అమ్మాయి ఖతార్లో ఉంటుంది. సర్జన్ జర్మనీలో సెట్ అయిపోయారు. ఒక చిన్న మనవడు. నా భార్య సైన్స్ టీచర్. ఆ అమ్మాయి ఇక్కడ కామర్లో వర్క్ చేస్తుంది. అందుకనే మంటాలోనే మా సొంత ఊరిలోనే సెట్ అయిపోయాను. ఓకే. ఉదయం, నా పేరు కేఎస్ శ్రీనివాస్. నేను ఈ స్కూల్లో నేర్చుకున్న అదృష్టము గురుదేవుల ఆశీస్సులతో ఆంధ్ర లైలా కాలేజీలో బీఎస్సీ చేసి 79లో, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి ఎంబీఏ హెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. నేను పవర్ సెక్టార్లో ఏపీఎస్సీబీలో జాయింట్ సెక్రటరీగా రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు నివాసం ఉండేది హైదరాబాద్లో. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది, మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగపూర్లో స్థిరపడ్డారు వాళ్ళు. మా అబ్బాయి కోడలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉంటాం. అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ మన బ్యాచ్ వాళ్ళతో వెనక ఉండిపోయారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పరిచయాలు చేసుకోరా ఏంటి? ప్లీజ్ కమ్. వనజ. నెక్స్ట్ మన వనజ ఫ్రమ్ ఒరిస్సా నుంచి ఆల్ ద వే వచ్చేసింది మన ఫంక్షన్కి. దగ్గర పలాస పామర దగ్గర మాది దగ్గమెల్లి. నాన్నగారు చిన్నప్పుడే మంటాడు వచ్చేస్తారు.
ఇంకా తర్వాత ఎవరికైనా ఎటు పెళ్ళిళ్ళు అయిపోయి దూరం అయిపోయిన తర్వాత వచ్చేసారు అక్కడ రిటైర్ అయిపోయి ఆల్రెడీ సెటిల్డే. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో నారాయణ కాలేజీలో వచ్చేస్తుంది, అబ్బాయి ఏమో రియల్ ఎస్టేట్ బిజినెస్. మేము కూడా రిటైర్ అయిపోయి ప్రస్తుతం వరుస అక్కడే ఉన్నాం. ఫస్ట్ ఇయర్ బీటెక్ ఒక అబ్బాయి ఛాన్సర్. పులివారు ఈ ప్రోగ్రాంకి వచ్చిన గురుదేవులకి, నా సహచరులకు, మిత్రులకి, క్లాస్మేట్స్ అందరికీ ధన్యవాదములు. నాకు 3 పిల్లలు. నేను R&Bలో టెక్నికల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. నా అబ్బాయి ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, కోడల ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ టీచర్. వాడికి ఒక అబ్బాయి, అమ్మాయి. పెద్ద అమ్మాయి హైదరాబాద్లో టీచరు, మనోడు డెంటల్ డాక్టర్, మనోరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకొక మనోడు బీటెక్ ఫైనల్ ఇయర్, ఒక మనోరాలు బీటెక్ సెకండ్ ఇయర్. నేను గుంటూరులోనే స్థిరపడ్డాను. ఒకరు మంటాడా. థ్యాంక్ యూ. హలో, మచిలీపట్నం అండి మా నేటివ్ ప్లేస్. తాతయ్య గారి ఇంట్లో చదువుకున్నాను. హలో సార్, సుబ్బారావు గారు మా తాతగారు దగ్గర ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఉండేది మాత్రం హైదరాబాద్. KDCC బ్యాంక్లో పనిచేశాను. రిటైర్ 1900 రిటైర్ అయ్యాను. మా మిస్సెస్ నేను వచ్చాను. సైన్స్ మాస్టర్ గారు అన్నారు. ఎంత సార్ సైన్స్ మాస్టర్ అంటే మాకు బాగా తెలుసు. నమస్కారం సార్. అలాగే ఎన్జిఎస్ గారు అంటే బ్యాడ్మింటన్లో ప్రస్తుతం మారుగా అందరిని ఎంకరేజ్ చేసి వీళ్ళు ఆడాలని చెప్పి పూజ్యులైన మా వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తి నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. మా పేరు మహేశ్వరరావు. మాకు ఒక అబ్బాయి, అమ్మాయి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే ఉంటారు. మా అమ్మాయి టీచర్గా చేస్తున్నాం, షాద్నగర్లో ఉంటుంది. నా పేరు పెద్దికోట్ల పూర్ణానంద శర్మ. సార్ మైక్ దగ్గర పెట్టారా? తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారికి నమస్కారం. నాకు ఇద్దరు మగపిల్లలు. పెద్ద అబ్బాయి గోపీకృష్ణ. అన్న మైక్ దగ్గర రావట్లేదు చూడు. మెయింటెనెన్స్ సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రెండో అబ్బాయి సాయి జయకృష్ణ లండన్లో MSc చేయడానికి వెళ్ళాడు. నేను ఏపీ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయినాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నమస్కారం. పూజ్యులు, గురువులు, తల్లిదండ్రులు. సార్ మైక్ దగ్గర పెట్టారా? మైక్ తర్వాత విద్య నేర్పిన S. వెంకటేశ్వరరావు గారు, G. వెంకటేశ్వరరావు గారికి అందరి తరఫున పాదభివందనం. నాకు 3 ఆడపిల్లలు. హైదరాబాద్ స్థిరపడ్డాను. 3కి పెళ్ళి వెళ్ళి, ఒక అమ్మాయి ఏమో హైదరాబాదు, ఇంకొక అమ్మాయి ఏమో చెన్నై, 3 అమ్మాయి స్టేట్స్లో ఉంటుంది. 3 పిల్లలు. మనలతో కాలక్షేపం చేయటం అండి. ప్రస్తుత నివాసం హైదరాబాద్. వెంకటేశ్వరరావు గారిని చూసి దాదాపు 50 years అవుతుంది. సార్ మైక్ దగ్గర పెట్టారా? మైక్ దగ్గర వాయిస్ సార్ని చూసి 50 years అయింది. మా వెంకటేశ్వరరావు గారు అంటే రోజు చూసినట్టే మేము అయింది. మేము చాలాసార్లు కలుస్తాం, ఫంక్షన్లో కలుస్తాం, అన్నీ కలుస్తాం. పోతే నాదేంటంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. ఎలక్ట్రికల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు. ఒకళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, ఒకళ్ళు కోదాడు నాతో ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయికేమో బిజినెస్ చేస్తుంది. 2 అమ్మాయిలు బిజినెస్. ఒక అమ్మాయి ఏమో ఈవెంట్స్ చేస్తుంది, ఒక అమ్మాయి ఏమో మెడికల్ సైడ్ బిజినెస్. వేణుగోపాల్. నేను 74 నా లాస్ట్ చదువు. అక్కడ వెళ్ళి మిలిటరీకి వెళ్ళాను. మిలిటరీ నుంచి మళ్ళీ పోలీసులోకి వచ్చి SIగా రిటైర్ అయ్యాము 2017లో. ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వెరీ సెట్. దట్స్ ఆల్. నేను అనుకున్నా. కాకపోతే ఏలూరులో పెళ్ళి ఉంది. అనేవాళ్ళు NDS గారు అంటే తెలియదు. NDS అంటే తెలియదు.
అంటే ముందు అసలు తెలుసుకొని ఓర్చుకోవాలి కదా ఎదురు తెలియలేదు అదే తరక మా తోటి విద్యార్థులందరికీ అట్లా మరి మరి ఓకే నేను పరిచయ కార్యక్రమం ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయి విజయవాడలో మరి బాధ్యతలు అనేగా మన బాబు బెంగళూరు ఎక్కడికి మార్చేటి గురువులారా తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం లేకుండా రాజు పేద భేదం లేదని చెప్పినట్టిన గురువులారా ఎంత చెప్పినా తక్కువనేనని ఎంత చెప్పినా తక్కువే ఆత్మీయులారా ఎంత చెప్పినా తరగనిది ఆత్మబంధులారా వందనము మీకిదే వందనము ఏమి ఇవ్వగలము మీ రుణము తీర్చగలము వందనమే తప్ప పాదవి వందనమే తప్ప. హలో, మాది కనుమూరు, నేటివ్ ప్లేస్ కనుమూరు. మేము విజయవాడలో ఉంటున్నాము. నేను పోస్టల్ డిపార్ట్మెంట్ రైల్వే మెయిల్ సర్వీస్లో చేశాను. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పిఎల్ఐ, ఇప్పుడు పిఎల్ఐ ఫీల్డ్ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను. నేను 2018 డిసెంబర్గా రిటైర్ అయ్యాను. తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ అయినాయి. ఒక అమ్మాయి కామారెడ్డిలో ఉంటుంది. మా అల్లుడి గారు నేషనల్ హైవేస్లో చేస్తారు స్టెనోగా. రెండో అమ్మాయి భద్రాచలంలో ఉంటారు. రెండో అల్లుడి గారేమో సారపాక పేపర్ మిల్లులో వర్క్ చేస్తున్నారు జూనియర్ మేనేజర్గా. అది నేను మామూలుగా 2018 డిసెంబర్ రిటైర్ అయ్యాను. 5 ఏళ్ళు అయ్యింది. సరే, మా ఎన్ఎస్ఐ బాగా తెలిసిన ఇది. ఎందుకంటే ఆయన ట్యూషన్స్ చెప్పేటప్పుడు 2 నిమిషాల్లో లోపలికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు. లోపలికి నుంచి బయటికి 2 మినిట్స్ ఏంటా అని చెప్పేసి పిల్లలందరూ అడిగిపోయారు, అసలు భోజనం చేశారా లేదా, లేదంటే మనం అసలు చదవట్లేదని చెప్పేసి చూద్దామనే ఉద్దేశం మీద బ్యాక్ వచ్చారా అనే దీనిలో ఉండేవారు. అందరూ కూడా చాలా ఎడ్యుకేషనల్ బాగా చెప్పేవారు. అందరికీ బాగా ఇదయ్యేది. అలాగే మన గూడూరు వెంకటేశ్వరని చూసి కూడా 50 ఇయర్స్ అయింది. సరే, ఆ 50 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూడటం మన ఇల్లు ఇన్వైట్ చేసి వచ్చాము. తర్వాత ఆ మాస్టర్ గారు కూడా మేము కనుమూరు వెళ్ళాలి అని చెప్పి, సార్ మేము కనుమూరు వెళ్ళాలండి, చీకటి పడిపోతుంది, వర్షం వస్తుంది, ఏదో ఒకటి చెప్పటం వెళ్ళిపోవటం. మిడిల్ క్లాస్ మటుకు అటెండ్ అయింది తక్కువ. ఆ రోజుల్లో ఏదో పునుగు బజ్జీ మామూలుగా చట్నీ వేసి మామూలుగా పెట్టేవారు, టిఫిన్ పెట్టేవారు. అది తినేసేసి వాటికి వెళ్ళిపోయేవాళ్ళం. పెడతామంటే పర్మిషన్ ఇచ్చి భవతి సతాయు శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మామూలుగా అయితే 100 ఇయర్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మారింది. 120 ఇయర్స్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి, పర్వాలేదు. అది మా బ్యాచ్ ఉన్నప్పుడు అంటే స్వాతంత్రం వచ్చిన 25 ఇయర్స్కి అప్పుడు మంచి సెలబ్రేషన్ చేసాం, విజిట్ చేసాము. తర్వాత మీరు మాకు అదేంటో అంటారు, డ్యాన్స్ నేర్పించారు. అదేంటది లెజింగ్స్ తోటి మాకు డ్యాన్స్ నేర్పించారు. అది మాకు బాగా గుర్తుంది. అదే ఓకే, గుర్తొచ్చింది కదా అందరికి. నెక్స్ట్ శ్రీనాథ్ గారు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులకి పాదాభివందనం. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను విజయవాడలో ఉంటాను. యాక్చువల్గా నేటివ్ ప్లేస్ కనుమూరు. నేను సౌత్ ఇండియాలో ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో జేఈగా చేసి రిటైర్ అయ్యాను 1900 సంవత్సరంలో. తర్వాత నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 తల్లి.
ముగ్గురు అమ్మాయిలు కూడా ధన్యవాదానికి వచ్చినారు. తర్వాత వాళ్ళు హస్బెండ్స్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారు ముగ్గురు కూడా. తర్వాత మా అబ్బాయి సివిల్ ఇంజనీర్ విజయవాడలో చేస్తున్నాడు. మేము విజయవాడ రాయపాడులో ఉంటాము. వెంకటేశ్వర గారికి గూడూరు వెంకటేశ్వర గారికి నమస్కారం అండి. నా పేరు బంగారు పాండరంగారావు, నాది కనుమూరండి. నాకు ఇద్దరు మోపిల్లలు. పెద్ద అబ్బాయి ఏమో విశ్వశాంతి స్కూల్లో కంప్యూటర్ ఇంజనీర్గా చేస్తాడు. చిన్న అబ్బాయి బ్యాంకులో చేస్తానండి, ఇండియన్ బ్యాంకులో. నేను వేరంకుల నేను కనుమూరులో సెటిల్ అయ్యానండి. నా పిల్లలు కూడా నా దగ్గరే ఉంటున్నారు. మేమందరూ కలిసి ఉంటున్నాం. కొడుకులు కూడా కోడలు అందరూ కలిసి ఉంటున్నాం. నేను కూడా ఆయన ఉన్నారు కానీ నాకు తెలియదు. హైదరాబాద్లో సెటిల్ అవడం, వనస్థలిలో సెటిల్ అవడం జరిగింది. భగవంతుడు అలా కూర్చారు మాకు దగ్గరలోనే. అప్పుడప్పుడు 2-3 సార్లు భాష చూసాను. ఈ భాష కానీ చనిపోయారు అమ్మూరండి సీతారామరావు ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ అయింది. ఇద్దరికి మా అమ్మాయికి మనవాడు, అబ్బాయికి మనవాడు. నేను పోస్టల్ అకౌంట్స్ డైరెక్టరేట్లో అకౌంటెంట్గా రిటైర్ అయ్యానండి. మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆడిట్ చేశాను పోస్ట్ ఆఫీస్. వనస్థలిపురం కొన్ని సెటిల్ అయ్యాను. అంతా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఎన్ఎస్ మాస్టర్ గారు మాకు మన ఊళ్ళో రెంట్కి ఉండేవాడిని. నడిచి వస్తూ ఉండేవాడిని నేను. ఆయన కొత్త సైకిల్ మీద ఆపేవాడు. నన్ను దూరంగానే ఆపేవాడు మధ్యలో ఆపి. అయితే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఆయన దగ్గరలో ఉండి చూడటం చాలా సంతోషంగా, నాకు చాలా ఎగ్జైట్మెంట్ నాకు మాస్టర్. అందుకే ఈ స్కూల్ చూడంగానే ఇంకా నాకు తెలియదు. అక్కడ అందరు పిల్లలు లోపల కూర్చునేవాళ్ళు. నేను మామూలుగా ఒకనే సడన్గా అక్కడికి వెళ్ళిపోయి ఖాళీ సెక్షన్లో ఒకనే కూర్చునేవాళ్ళు. సరే ఇది చాలా ఈ స్కూల్లో చదవడం కూడా చాలా ఆనందం మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. అక్కడ కూడా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా 100 మంది ఉన్నారు. అదంతా చాలా థ్యాంక్స్. ఏం చేసిన రమేష్ అని కూడా ఇద్దరు కూడా అన్నిట్లో కేసు నుంచి శివాజీ ఆయన కోఆపరేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. రెండోది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వీళ్ళందరికీ. నేను మామూలుగా ఫోన్లో మాట్లాడి ఏం చేయలేరా ఇప్పుడు ఏం చేస్తాను మనం అయిపోయింది ఎక్కడ నువ్వు డిస్కరేజ్ చేయబాకరా, నువ్వు వస్తావు, నువ్వు రా, నేనున్నాను, నేను చూసుకుంటా మొత్తం అని చెప్పి చేశాను. అందరి ఫోన్ నెంబర్లు గ్యాదరింగ్ చేసి మొత్తం ఒక గ్రూప్గా ఆయన రమేష్ చెప్పారు బాగా తయారు చేశారు. చాలా సంతోషంగా నాకు. అది చాలా గ్రేట్ఫుల్ అన్నమాట. చాలా అది అతను ఎక్కడ కావాలంటే అక్కడ బయలుదేరచ్చు. అలా బాగా ఎంకరేజ్ చేసి బిల్డింగ్ ఇది కారణమైన వాళ్ళకి ధన్యవాదాలు. మాట్లాడండి. వరంగల్ తెలంగాణ భాష బాగుంటుంది. లేడీస్ ఎవరైనా ఉన్నారా? ఇంకొక పిక్ చేరేదైనా ఉన్నా? ముగ్గురు ఆడపిల్లలు సార్. బాబు అమీర్పేటలో స్టోకింగ్ చేసి పెట్టుకున్నారు. పాప అల్లుడు ఇద్దరు జాబ్ చేసుకుంటారు. అల్లుడు టీవీ ఫైవ్ పాప బాగుండగానే ఇంటికాడ సిఏ చేస్తున్నారు. ఆమె దగ్గర ఇంకో 4 పని చేస్తున్నారు. డిగ్రీలో ఉన్నారు. నేను ప్రస్తుతానికి విజయవాడలో ఉంటున్నాను. ఇప్పటికీ నేను వర్కర్గా పనిచేస్తున్నాను. తోటి స్టూడెంట్స్కి నా పేరు కోడేపల్లి వెంకటకృష్ణారావు. మా స్వగ్రామం తాడంకి. మేము ఉండేది ప్రస్తుతం గొల్లపూడి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అపార్ట్మెంటు. నేను చేసే పని రాయంపాడు వ్యాగన్ వర్క్షాప్లో పనిచేస్తాను. నాకు 2 అబ్బాయిలు, ఓ పాప. పెద్ద బాబు పూనా ఉంటాడు, చిన్న బాబు హైదరాబాదు, పాప వచ్చి యూకేలో ఉంటుంది. ప్రస్తుతం మేము ఇక్కడ గొల్లపూడి ఎన్టీఆర్ బొమ్మ దగ్గరే ఉంటున్నాం. నేను నాతో పాటు
మా క్లాస్మేట్ బివి నాగేశ్వర గారు కూడా అక్కడే ఉన్నాం. వాడికి తోడు నేను, నాకు తోడు వాడు చంద్రమోహన్ తోడు సోనుబాబు. అలాగే మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం అక్కడ. శివాజీ గారు నా పేరు శివప్రసాద్, కనుమూరు మాది. గురువులకి నమస్కారం. ఈరోజు వచ్చిన గురువులకి. నేను ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను. మిత్రులు కలుస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. న్యూయార్క్ ఏం చేస్తారు అనుకున్నా మీరు? ఏం చేస్తారు? రిటైర్ అయ్యి ఉంటారు. మాస్టర్ మీరు మన ఉపాధ్యాయులైనటువంటి ఎస్ వెంకటేశ్వరరావు గారిని శివాజీ గారు, త్రినాథ్ గారు బృందం తోడ్కొని రావాల్సిందిగా కోరుతున్నాం. తరఫు నుంచి వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ ఆల్. సో మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఓకే, ఫస్ట్ వందే మాత్రం. లేడీస్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ వందే మాత్రంతోనే స్టార్ట్ చేద్దాం. Jai Hind. Hands together. ఈరోజు మన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి ఇచ్చిన పూర్వ విద్యార్థులు, ఆ విద్యార్థులతో తోడుగా వచ్చిన వ్యక్తులు, ఈ కార్యక్రమం జయకాలం కోసం అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, ఇదే స్వాగతం, స్వాగతం సుస్వాగతం. ప్రజా కళాకారులకు, ప్రగతి సూత్రధారులకు, ప్రజా కళాకారులకు, ప్రగతి సూత్రధారులకు, శ్రమజీవన చైతన్య విధాతలకు, శాంతి దూతలకు స్వాగతం, 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 ఇదే స్వాగతం. మన వాళ్ళు అనేక రంగాల్లో మెడికల్, బ్యాంకు, బీమా, రవాణా, సిమెంట్, స్విమ్మింగ్ ఇల్లు, ఎన్నెన్నో సంస్థలలో పనిచేసే కార్మికులకు, వ్యాపారవేత్తలకు, వ్యవసాయదారులకు, వ్యాపారవేత్తలకు, వ్యవసాయదారులకు. వ్యవసాయదారులని ఎందుకు అనుకున్నాను చెప్తున్నారా? అన్నం పెట్టే రైతు అన్నదాత, మన అన్నదాత రైతన్న కాబట్టి. వ్యవసాయదారులకు, వ్యవసాయ కార్మికులకు స్వాగతం, ఇదే స్వాగతం. మన విద్యార్థులు తోడొచ్చిన వ్యక్తులకు స్వాగతం, సుస్వాగతం.
వంశం అబ్బ సొత్తు కాదని, అధికారం ఒక వర్గం ఆట బొమ్మ కాదని, ఐశ్వర్యం ఒక వంశం అబ్బ సొత్తు కాదని, ప్రతి మనిషికి పరువుగా బ్రతికే హక్కుందని, ప్రతి మనిషికి పరువుగా బ్రతికే హక్కుందని, నిరంతరం శ్రమించే పురోగమనవాదులకు స్వాగతం, ఇదే స్వాగతం. చైతన్యం సీలిపోతే జాతికి వెలుగుండదని, చైతన్యం సీలిపోతే జాతికి వెలుగుండదని, ప్రజాశక్తులొకటైతే ప్రగతికి తొరుగుండదని, చైతన్యం సీలిపోతే జాతికి వెలుగుండదని, ప్రజాశక్తులొకటైతే ప్రగతికి తొరుగుండదని, ఒక కంఠంతో పలికే ఒక లక్ష్యంతో నడిచే అభ్యుదయ ప్రధాన వర్తులందరికీ మీ అందరికీ స్వాగతం, ఇదే స్వాగతం, స్వాగతం, ఇదే స్వాగతం. వావ్, ఒక్కసారి గట్టిగా క్లాప్ ఇచ్చేయాలి. వండర్ఫుల్ వాయిస్ నాగేశ్వరరావు గారు, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మన నెక్స్ట్ స్వాగత ఉపన్యాసం ఇవ్వడానికి మన భాగవతుల వెంకటేశ్వరరావు గారు అయితే రెడీగా ఉన్నారు. ఒకసారి గట్టిగా క్లాప్ ఇచ్చేస్తే మరి సార్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. చక్రధర్ గారు ఎక్కడున్నా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిపీట్ అగైన్, చక్రధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. క్యాప్చర్స్ అనేవి రావాలి కాబట్టి అందరు కొద్ది క్లోజ్ లో నుంచోండి, అందరు కొద్ది క్లోజ్ లో నుంచోండి. సో మరి చిన్ననాటి స్నేహితులంతా కలిసి 1973 బ్యాచ్ అంతా కలిసి ఉపాధ్యాయులకి చాలా గొప్ప విషయం. సో మనందరికి మనమే అప్రిషియేట్ చేసుకోవాల్సిన విషయం ఇది. మరపురాని జ్ఞాపకాలు మధుర క్షణాలు అంటారు. సో శాలువాలు బహుకరణ చేయడం జరుగుతుంది. భాగవతుల వెంకటేశ్వర గారు, త్రినాథ్ గారు, మన బ్యాచ్ అందరూ పిలవలేదనుకోవద్దు. అందరూ సుధాకర్ కూడా ఒక చెయ్యొచ్చు. అందరూ ఒక, ఎందుకంటే మనందరూ ఉపాధ్యాయులు, మనందరికీ బాధ్యత. అందరూ సమిష్టిగా చేసుకుంటున్నాం మన ఉపాధ్యాయులను సన్మానించుకునేటువంటి కార్యక్రమం. చేతుల మీదుగా వస్త్రబహుకరణ చేయడం జరుగుతుంది ఉపాధ్యాయులకి. శివాజీ గారు ఎక్కడున్న వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో సన్మాన కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే అందరూ కలిసి ఒక 2 గ్రూప్ ఫోటో సన్మాన కార్యక్రమంలో దిగితే బాగుంటుంది. అందరూ ఉన్నారు ఇక్కడ, చెప్పండి ఒకరి గురించి.
మీ జ్ఞాపకాలు బాగా అల్లరి చేసిన స్టూడెంట్, మీ చేతిలో బాగా తల్లి తిన్న స్టూడెంట్. సురేఖ గారు అయితే ఆవిడ ఇప్పటికీ అదే అల్లరితో ఉన్నారు. ఆవిడ ఇంకా ఇప్పటికీ రైట్ నో చిన్నపిల్ల కదా. సో జెంట్స్ లో ఎవరున్నారు సార్ అంతా అల్లరి చేసే బ్యాచ్? షేర్ చేసుకోవాలి మా అందరితో ప్లీజ్. ఉన్న కంప్లైంట్స్ కాంప్లిమెంట్స్. అప్పుడు కంప్లైంట్స్ ఇప్పుడు మీరు కాంప్లిమెంట్స్ గా చెప్పండి సార్. పూరి కూడా అంత అల్లరి చేస్తూ ఉండేది, అయితే బాగా చదువుతూ ఉండేది కూడా. అట్లాగే ఆడపిల్లలు చంద్రలక్ష్మి కూడా బాగా అల్లరి చేసేది. చంద్రలక్ష్మి గారు ఎక్కడున్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు కూడా అల్లరి చేస్తుందా? సీతమ్మేనండి బుద్ధిమంతురాలు. సీతమ్మ ఇక్కడ స్కూల్లో కాకుండా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది, పగలు రాత్రి. అయ్యో అప్పటి నుంచి సీతమ్మే పద్ధతిగా అట్లాగే ఏమి కామ్గా ఉండేది. మైక్ కొంచెం దగ్గర పెట్టు. నాగేశ్వరరావు మంచి కళాకారుడు అండి. ఆట పాట మాట అన్నీ ఉన్నాయి. కానీ విజయవాడ డివిజన్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో కామ్రేడ్ నాగేశ్వరరావు గారు అంటే ప్రజానాట్య మండలి నాగేశ్వరరావు అది ప్రజానాట్య మండలిలో పక్కన గురువు గారికి కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి. కనుమూరులో ఉండేవాడు, ఆయనకి బాగా పిల్లలతోటి పరిచయం అయిపోతుంది. నేను పక్కన కపిలేశ్వరం నుంచి సైకిల్ హడావుడిగా వచ్చేవాడిని, హడావుడిగా 6 నిమిషాల్లో వచ్చేవాడిని. నేను అల్లరి చేస్తే మాత్రం ఒప్పుకునేవాడిని కాదు. అల్లరి పిల్లలకి ముందు దెయ్యంలాగా కనిపడేవాడిని. అది నా వ్యవహారం. సినిమాలో చెయ్యెత్తి చేయగొట్టు పాట వినే ఉంటారు మీరు. వేములపల్లి శ్రీకృష్ణ వేములపల్లి అక్కడ కమ్యూనిస్టులు కాల్ చేస్తుంటే మా అన్నయ్య వాళ్ళు కాల్ చేస్తారని మా నాన్నగారు క్యాంప్ ఇచ్చి పార్ట్నర్లతో ఎక్కువ ఉండేది మాకు. పోతే ఈ చెయ్యెత్తి చేయగొట్టు తెలుగు కూడా ఈ పాటను దానిలో ఒక చరణం ఉంది, కాదు అది చెయ్యెత్తి కొట్టు తెలుగోడా గతమెంత ఘన కీర్తి కనోడా వీర రక్తపుదార వారబోసిన సీమ వీర రక్తపుదార వారబోసిన సీమ పలనాడు నీదేరా పెలనాడు నీదేరా బాలచంద్రుడు చూడు ఎవరోడే తాండ్ర పాపయ్య గోడ నీవోడు బాలచంద్రుడు చూడు ఎవడోయి తాండ్ర పాపయ్య గోడ నీవోడు చెయ్యెత్తి కొట్టు తెలుగోడా ఘటమెంత ఘన కీర్తి గలవోడా చుక్కాన్ని పట్టరా తెలుగు చుక్కాన్ని పట్టరా తెలుగోడా నామదారి చేస్తారా మనకు. చుక్కాన్ని భట్టరా తెలుగోడా నా బదరి చేస్తారా మనగాడా చుక్కాన్ని భట్టరా తెలుగోడా నా బదరి చేస్తారా మనగాడా తల్లి ఒక్కటి నీకు తెలుగు. అప్పుడు తెలంగాణ నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా ఎత్తి కొట్టు తెలుగోడా ముక్కోటి బలమోయి ఒక్కటై మనముంటే ముక్కోటి బల ఆనాడు 3 కోట్లే ఉండేవాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ముక్కోటి బలమోయి ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన
పేరు మన ఉంటుంది తల్లొక్కతే మనకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాస్టర్. సో మస్తాన్ రావు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీకు 1 year జూనియర్ మేము, కానీ నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ నడుపుతున్నాను. నేను అయినా 74, 75 డిగ్రీ చదివాను అనమాట. కానీ నేను 79లోనే నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అయినా స్కూలు మమకారం మీద 2005లోనే నేను మళ్ళీ ఊరికి వచ్చి ప్రతి విషయంలోనూ పాల్గొంటూ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో చాలా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్ని పనులు ఉన్నా ముందు స్కూలు ఏం జరుగుతుందని చూస్తూ జరుగుతుంది. చాలామంది మా ఫాదర్ తెలిసే ఉంటుంది. ఏనుగు నాగేశ్వరరావు గారు గిడ్డు మాస్టర్ ఇక్కడే చేశారు. ఏనుగు బ్రహ్మారావు గారు మా పెదనాన్న, వాళ్ళు కూడా ఇక్కడ చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్ అయ్యారు. కానీ అదే దాని వల్ల మొన్నదాకా హిందీ మాస్టర్ బాబులు గారు మీ అందరికీ తెలుసు. డెవలప్మెంట్ విషయంలో స్కూలే ఆయన అంతా ఇంటికాడ కూడా అంత ఉండేవాళ్ళు కాదు. స్కూల్ విషయంలో అంత డెవలప్మెంట్ విషయంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు అయ్యాక, అంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏమీ తెలవని స్టేజ్లో మన స్కూల్ని మన ఊరిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాము. అలాగే ఇంత దూరం వచ్చారో చేశారో చేసుకుంటమే కాదు, మీరు ఇప్పుడు పోయినా కానీ స్కూలు వదిలేసి బయటికి వెళ్ళాక ఎంతమంది స్కూల్కి రావడం జరిగింది, కానీ చాలా తక్కువ. కానీ ఇప్పుడుగానే వచ్చిన సంవత్సరం ఇప్పుడైనా అంతా ఫ్రీ అయిపోయారు కాబట్టి ఇకనైనా స్కూల్కి వచ్చి ఇది మా స్కూలు ఏం చేస్తున్నారు అని అందరూ, ఎవరు ఒక్క బాధ్యత కాదు, ఇది స్కూల్ మన అందరిది, మన ఒక్క ఊరే కాదు. ఆడింది మంటాడ, కొరదాడ, గోపానిపాలెం, మరివాడ అప్పుడెట్లా చదివారు, ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. మన స్కూల్ స్ట్రెంత్ ఇప్పుడు కూడా 560 మంది స్కూల్ స్ట్రెంత్ ఉన్నారు. స్కూల్ టీచర్స్ కానీ అది కానీ బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మనది 1921లో మన ఎస్టాబ్లిష్ స్కూలు 2021లో పెడదాం అనుకున్నాం. కానీ కరోనా టైం వల్ల ఏమీ చేయలేకపోయాం అన్నమాట. ఇప్పుడైనా ఏదైనా చేద్దాము అనే ఆలోచన వచ్చి కొంతమంది గెట్ టుగెదర్ మనం పెట్టుకుంటే మన మొబైల్ ఈజీ అవుద్ది అనే దాని మీద మనం అది ప్రయత్నం చేస్తున్నాము. అది కాక మన ఓల్డ్ స్టూడెంట్స్గా చాలా స్కూల్ని డెవలప్ చేయాలి, చేయాలనుకున్నాము. మన ఓల్డ్ స్టూడెంట్స్ కోఆపరేషన్ తీసుకుని మనకు అది అవసరం లేకుండానే గవర్నమెంట్ నాడు నేడు కింద 1,10 లక్షలు ముందు శాంక్షన్ అని మనకి 60 లక్షలే. దాన్ని ఆ పనులు కావాలి, ఈ పనులు కావాలి అనేది 1,10 లక్షల వరకు మనం పెంచుకోగలిగాం. ఈ విధంగా ఈ పాత్వే కానీ గెలస్ కానీ మొత్తం చేసుకోగలమన్నమాట. అది యాక్చువల్గా ఓల్డ్ బిల్డింగ్ కదా తీసేసి కార్పొరేట్ స్కూల్ లాగా మనం బిల్డింగ్ కడదాము అని అనుకున్నారు. కానీ మేము ఒప్పుకోలేదు. మన స్కూల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి, మనం ఎప్పుడు వచ్చినా మన స్కూల్ ఈ రూమ్లో కూర్చున్నాం, 10th క్లాస్ ఈ రూము, 9th క్లాస్ ఈ రూమ్ అనేది మనకు గుర్తుండాలి అనే దాని మీద ఆ స్కూలు ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాము. మన ఇన్స్టిట్యూషన్స్ చాలా గారు మనకి రూమ్ కట్టి దాంట్లో ఎక్విప్మెంట్ అంతా మనం పెట్టాలి. అదే కాకుండా మనకి 5 లక్షల రూపాయలు మనకి 3 గ్రౌండ్లు, 3 కోర్టులు, ఒక షటిల్ కోర్టు, ఒక కబడ్డీ కోర్టు, ఒకటి ఏమో వాలీబాల్ కోర్టు. ఇవాళ మీ ఫంక్షన్ ఉండటం వల్ల ఆపాము, లేకపోతే ఇవాళ వచ్చి జేసీబీ వర్క్ చేసే టైం అనమాట. దాని విషయాలు వర్క్ చేద్దానికి వచ్చాము. తరచు ఇప్పుడే కాదు, మీరు కనీసం అకేషన్గా కాకుండా పోయినా మీరు ఊరు వచ్చినప్పుడన్నా ఒకసారి మన స్కూల్ని విజిట్ చేసి మన స్కూల్ పొజిషన్ కనుక్కొని ఉంటే మన టీచర్స్ కూడా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తారు.
ఎందుకంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, మన బాధ్యత మనం నెరవేర్తాము అనేది. కాకపోతే అప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి చాలా చేంజ్ వచ్చింది. మనం ఆ రోజున టీచర్స్ కొట్టిన ఇంటికి వెళ్తే ఇప్పుడు టీచర్లు ఆ స్టూడెంట్ తిడితేనే కొట్టారు అని చెప్పి కేసులు పెట్టే స్టేజ్ అనమాట. అందుకని మన పిల్లలు అందరికి కూడా ఇప్పుడు మన చదువుకునే వాళ్ళు కూడా మన బాబాయ్ పిల్లలు లేదా మన తమ్ముడు పిల్లలు అన్నయ్య పిల్లలు అని చదువుతూ ఉంటారు. వాళ్ళకన్నా అది కాదు, మనకి ఒక టీచర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇద్దాం. ఎందుకంటే మా పిల్లలు బాగుపడాలి అనేది ఉంటే మన టీచర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే మనం బాగు చేసుకుని వస్తాం. కానీ ఆ రోజున మీరెవరో నేనెవరో కూడా మన స్కూల్లో చదువుకున్న గుర్తుపట్టలేని స్టేజ్. ఆ విధంగా ఇప్పుడు మనం స్కూల్కి వచ్చారు కాబట్టి రాబోయే కాలంలో కూడా స్కూల్కి డెవలప్ విషయంలో అందరూ కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా మనం 100 years ఫంక్షన్ చేయాలి అనేది ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పుడు కనీసం ఒక 7-8 గెట్ టుగెదర్ జరిగినాయి. కాకపోతే అంతా పిల్లలు జరిగారు, కానీ ఇప్పుడు మనం అంతా స్కూల్ నుంచి రావడం జరిగింది. అందుకని ముఖ్యంగా ఇప్పుడు అందరినీ ఇప్పుడు డెవలప్ చేసి మన ఎన్ఎస్ గారు కూడా మన స్కూల్కి కూడా ఒక 5,000 rupees స్పోర్ట్స్ మెటీరియల్ కొనమని మేము పిలిచినప్పుడు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయటం కాదు, వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు నిన్న వచ్చి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు మన స్కూల్ గ్రౌండ్ ఏంటండి అట్లా ఉంది, అట్లా వదిలేశారు ఏంటి అని. కానీ మా శ్రాయశక్తుల చేయటానికే ప్రయత్నిస్తున్నాం అన్నమాట. కానీ రాబోయే కాలంలో చేస్తాం. మన స్కూలు మొదట్లో ఎట్లా ఉందో మన స్పోర్ట్స్ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈ బాక్సింగ్లో కానీ కబడ్డీలో కానీ ఇప్పుడు కూడా నేషనల్కి వెళ్ళారు 2-3. అదే కాకుండా ఇప్పుడు ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది. మన స్కూల్లో చదివిన పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు 30-40 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు కూడా ఆడదాం ప్లస్ మరివాడ వాళ్ళు కబడ్డీలో జెంట్స్ ఫస్ట్ వచ్చారు. వీళ్ళిద్దరు ఇప్పుడు విశాఖపట్నంలో ఆడటానికి వెళ్ళారు. అదే వాళ్ళంతా ఒకప్పుడు మన స్కూల్లో చదువుకునే వాళ్ళే, అది కూడా మన గర్వకారణం. అందుకే రాబోయే కాలంలో దీన్ని ఇప్పుడు ఇంతతో ఆడకుండా మనకి చేయూత ఇవ్వమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. ఎంత డల్గా ఉంటే ఎలా అండి, మనం ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పండి. యాక్టివ్గా ఉండాలి. కమ్ ఆన్ ఎవ్రీబడీ. స్వాగతోపన్యాసం. ప్రియమైన మిత్రులారా, మన తాడంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన తర్వాత వివిధ కేటగిరీలుగా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు చదువులు చదివి రకరకాల ఉద్యోగ వృత్తి వ్యవసాయము మరియు ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. తాడంగి స్కూల్ గురించి మీకు అందరికీ తెలిసిందే, అయినా క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాము. తాడంగి స్కూలుకు 100 సంవత్సరాల చరిత్ర కలదు. చాలా పేరుగాంచినది. అన్ని విషయంలోనూ చాలా బాగున్నది. పాఠశాల గదులు, ల్యాబొరేటరీ, గార్డెను, సైకిల్ పార్కింగ్, సువిశాలమైన ఆట స్థలము, ఉపాధ్యాయుల వెయిటింగ్ హాలు అన్నీ ఆసక్తికరంగా ఉన్నవి. ఇక్కడ ఉపాధ్యాయులు కష్టపడి చదివించి స్కూల్ పేరు నిలబెడుతున్నారు. ఆటల పోటీల్లో కూడా ఈ స్కూలు ఫస్ట్లో కిందటి హెడ్ మాస్టర్ ఖమ్మంబాటి మంగళగిరి శాస్త్రి గారు, మోచర్ల పూర్ణచంద్రరావు గారు కూడా విద్యార్థులను బాగా చదివించి మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. వారికి హిందీ మాస్టర్ అయినటువంటి పాలేటి లక్ష్మణస్వామి గారు, ఎన్విఎస్ రామారావు గారు, అంజలి గారు, సూరపనేని వెంకటేశ్వరరావు గారు, తుమ్మల లక్ష్మయ్య గారు, ముదునూరు సూర్యనారాయణ గారు, చిలుకూరు శర్మ గారు, బిల్ మాస్టర్ సత్యనారాయణ గారు, ఎన్డిఎస్ మాస్టర్ గూడూరు వెంకటేశ్వరరావు గారు, గడియారపు ఆంజనేయులు గారు, రాళ్ళబండి కృష్ణమూర్తి గారు తదితర ఉపాధ్యాయులు అందరూ
కలిసి స్కూలును పైకి తీసుకువచ్చినారు. వారికి ప్రస్తుతం చేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ తాడంకి 1973-74 తరఫున ఇవే మా ధన్యవాదములు. అతిథులకు, ఆహ్వానితులకు మరియు ప్రతినిధులకు చక్కని భోజన వసతి, టిఫిన్లు మీ అందరికీ సంతృప్తికరంగా ఉంటాయని ఆశిస్తున్నాము. ఏం వస్తే వెంటనే సరిచేయటానికి ప్రయత్నిస్తాము. ఈ ఏర్పాట్లలో వీలు కానివి చక్కగా ఈ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. ఏదైనా తప్పుగా మాట్లాడితే తప్పుగా నెక్స్ట్ దివంగత ఉపాధ్యాయులకు, మన తోటి విద్యార్థులు మరణించిన వారు, చనిపోయిన వారు జి కృష్ణమాల గారు, శ్యామలరావు గారు, జిపివి సత్యనారాయణ, జి వెంకటేశ్వరరావు, పి రాజకుమారి, కేబిఆర్కి, పి నాగేశ్వరరావు మున్నగు వారు, వీరందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషం మౌనం పాటించవలసింది. మున్నగు వారు ఇట్లు వై రమేష్, చైర్మన్ గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ తో మాట్లాడి ఇలా మన స్కూల్లో గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ మినీ మీటింగ్స్ వేసి ఈ గోల్డెన్ జూబ్లీని నిర్వర్తించినారు. వారికి ఈ గోల్డెన్ జూబ్లీ సభ్యుల తరఫున, కార్యకర్తల తరఫున దగ్గర నుంచండి, ఆయన మధ్యలో నుంచే పెట్టండి. సరే చూడండి, నాకు చూడాలి. సో ఇప్పటివరకు సత్కరించిన 1944 జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పెద్దపాలపర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను, ఏఎన్ఆర్ కళాశాల గుడివాడలో ఉపాధ్యాయుడిగా చేరి 10 సంవత్సరాలు పనిచేసిన పిదప జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకుంటున్నాము. 1973 శ్రీ గూడూరు వెంకటేశ్వరరావు గురించి చిన్న ఇంట్రడక్షన్ అండి. కృష్ణా జిల్లా దివిసీమలో జన్మించిన వెంకటేశ్వరరావు గారు పాఠశాల విద్యను కపిలేశ్వరపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిపి తదుపరి పాఠశాలలో 5 సంవత్సరాలు తాడంకి పాఠశాలలో 10 సంవత్సరాలు పనిచేసి తదుపరి వివిధ పొందారు. ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి జీవనం గడుపుతూ 74 10వ తరగతి విద్యార్థుల స్వర్ణోత్సవం. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం శివాజీ గారిని. 1974 సంవత్సరం వరకు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడంకిలో విజయనిర్దేశించిన మన సహ విద్యార్థి కేవి శివప్రసాద్ మనందరికీ శివాజీ. ఆ 5 సంవత్సరాల కాలంలోనూ ఉత్తమ విద్యార్థిగా, ఉపాధ్యాయులకు అత్యంత ప్రీతిపాత్రుడుగా, మిత్రులకు మంచి సహ విద్యార్థిగా, ఉత్తమాభిరుచులు కలిగిన వాడిగా అందరి మన స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళన వేడుకలు జరుపుతున్నామని, మిత్రులందరం 50 వసంతాల తర్వాత చదువులమ్మ ఒడిలో మన బడిలో కలుసుకుందామని చెప్పిన వెంటనే సంతోషపడి వేడుక నిర్వహణకు ఆర్థిక తోడ్పాటుగా 3,20,000 అందజేసినందుకు మన మిత్రుడు శివాజీకి ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా వేడుక జరిగే ఈ రోజు కోసం మన ఆత్మీయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంచెం సైడ్గా ఉండండి. శివాజీ గారిని సత్కరించడం జరుగుతుంది. మ్యూజిక్. ఇవ్వండి, అది బుక్ ఇవ్వండి. రెడీ మేడం, ఒక నిమిషం. ఆయన చోట్ల నేను చోట్ల చూడదు. తప్పుకోమంటే బాగుందా?
కాసేపు మాట్లాడుకుందాం. చెప్తాను. మనతో కలిసి విద్యను అభ్యసించిన మన తోటి విద్యార్థి పి రామ్మోహన్ రావు, పాలేటి రామ్మోహన్ రావు ఉత్తమ విద్యార్థిగా, ఉపాధ్యాయులకు అత్యంత ప్రీతిపాత్రుడుగా, మిత్రులకు మంచి సహచరుడుగా, ఉత్తమ అభిరుచులు కలిగిన వాడిగా మన అందరి మన్ననలను పొంది ఆ తర్వాత ఉన్నత విద్యలను అభ్యసించి యుఎస్ఏలో స్థిరపడ్డారు. మన స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళన వేడుకలు జరుపుతున్నామని, మిత్రులందరం 50 వసంతాల తరువాత తిరిగి మన పాఠశాలలో కలుసుకుందామని చెప్పిన వెంటనే సంతోషపడి వేడుక నిర్వహణకు ఆర్థిక తోడ్పాటుగా 1,00,000 రూపాయలు అందజేసినందుకు ప్రకటించిన మన మిత్రుడు రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు. స్వర్ణోత్సవ వేడుకకు యుఎస్ఏ నుండి అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని, మార్చి ఏప్రిల్ మాసాల్లో యుఎస్ఏ నుండి వస్తానని, అప్పుడు మిత్రులందరం మరొకసారి కలుద్దామని చెప్పారు. మిత్రుడు రామ్మోహన్కు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో, మన మిత్రుడైన మన సహ విద్యార్థి అయిన రాంబాబు అని పిలుచుకునే రామ్మోహన్ రావు గారు, ఆయన అక్కడ ఉన్నారే కానీ ఆయన మనసంతా ఇక్కడే మనతోటే ఉంది. నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉంది. ఆయన నిన్న నాకు ఒక మెసేజ్ పంపించారు, ఆయన తరఫున మీ అందరికీ వినిపించమని. ఆయన తరఫున వినిపిస్తున్నాను, ఆయన మాటలుగా నేను మాట్లాడుతున్నాను. తాడంకి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల కలయిక ఒక అద్భుతమైన ఘట్టం. ఈ సందర్భంగా నావి కాదు, రామ్మోహన్ గారి క్లుప్తంగా 4 మాటలు. ముందుగా నేను పర్సనల్గా రాలేకపోయినందుకు క్షంతవ్యుడను. నా తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీ పాలేటి బేబీ సరోజిని, పాలేటి లక్ష్మణస్వామి గారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. పొత్తిళ్లలో పాలు పట్టిన అమ్మ, నడక నేర్పిన నాన్న, అక్షరాల దిద్దిచ్చిన దగ్గర నుంచి మన ఆశయ సాధనకై దిశానిర్దేశము చేసిన గురువులు, బాట వేసిన పాఠశాల. మనం ఈరోజు సంస్కారవంతంగా ఇలా ఈ స్థాయిలో ఉండడానికి కారకులు ఆ దైవ స్వరూపులు, ఆ దేవాలయము. ఈ సమయంలో వారందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మన అందరి ఈ అపూర్వ కలయికకు కారణభూతమైన సాంకేతిక పరిజ్ఞాన పరిశోధకులకు, అంటే వాట్సాప్ ఈమెయిల్ అన్నమాట, నా ధన్యవాదములు. ఈ కలయికకు అర్థం, పరమార్థం, ఉపయోగం ఏమైనా ఉందా అనే ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే తప్పక ఉంది అని. మనమందరము 60 సంవత్సరాల దాటిన వారమే. మనలో కొంతమంది ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసి ఉంటారు. వృద్ధాప్యానికి తొలిమెట్టు మీద ఉన్నవారమే. మనలో కొంతమందికి ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు ఉండకుండా పోవు. ఈ సమస్యలు కేవలం డాక్టర్లు మాత్రమే తగ్గించడం లేదా ఉపశమనం చేయగలరు అని అనుకుంటే పొరపాటే. సమస్యలకు సమాధానపరచగల సామర్థ్యము స్నేహానికి మాత్రమే ఉంది. స్నేహితులను కలుస్తూ ఉంటే, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే మనకున్న ఆరోగ్య సమస్యలు సగం తీరిపోతాయి. చిన్ననాటి స్నేహితుల్లో చాలామందిని ఏరా ఒరే అని పిలుచుకునేవాళ్ళం. ఉన్నత చదువులప్పుడు 2-3 మాత్రమే అలా పిలవగలము. ఉద్యోగం అప్పుడు ఏరా అని పిలవగలిగేవారు ఒక్కరు కూడా ఉండరు. స్నేహానికి ఉత్తమ ఉదాహరణ పురాణాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు, కుచేలుడు. స్నేహానికి స్థాయి భేదం ఉండకూడదు కూడా. నా చిన్ననాటి మిత్రులందరికీ అభినందన శుభాంజలులు. మన దాడంగి పాఠశాలలో విద్యను అభ్యసించి దేశ విదేశాలలో నలుచెరుగులను ఉన్న మన సీనియర్లు, మన జూనియర్లు తాడంగి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నతికి, అంటే మన ప్రహరీ, స్టేజీ ఇలాంటి పునరుద్ధరించడానికి సహకరించిన పెద్దలకు, చిన్నలకు నా హృదయపూర్వక వందనాలు. మా తండ్రి గారు కీర్తిశేషులు పాలేటి లక్ష్మణస్వామి గారు ఇదే విద్యాలయంలో ఉపాధ్యాయులు కావడం, స్కూలు ఉన్నతిలో వారి పాత్ర కూడా ఉండడం మా అదృష్టంగా భావిస్తాము. మా 2 అన్నలు, తమ్ముడు, మా 2 అక్కలు ఈ విద్యాలయంలోనే చదివి ఉన్నత స్థాయికి ఎదగడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా అప్పటి మన ప్రధానోపాధ్యాయులు కంబంపాటి మంగళగిరి శాస్త్రి గారు, మోచర్ల పూర్ణచంద్రరావు గారు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వర గారు అంటే మన ఎన్ఎస్ మాస్టర్, గూడూరు వెంకటేశ్వర గారు అంటే మన ఎన్డిఎస్ మాస్టర్,
ఇలా విద్యాబుద్ధులు సంస్కారాలు నేర్పని ఎందరో గురువులు అందరికీ వందనాలు. నాతో పాటు విద్యను అభ్యసించిన స్నేహితులు సహ విద్యార్థులు అందరికీ అభినందనలు. మిత్రమా, కలుద్దాం, మళ్ళీ మళ్ళీ కలవడానికి ప్రయత్నిద్దాం. మీ పాలేటి రామ్మోహన్ రావు. ఈ పంచదార పలుకులన్నీ రామ్మోహన్వి అంటే మన రాంబాబువి, వాచికం మాత్రమే నాది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు. అండ్ నెక్స్ట్ మస్తాన్ రావు గారి కార్ కీస్ ఎక్కడో మిస్ అయ్యాయంటండి. కొంచెం ఒక్కసారి చెక్ చేసి దొరికితే మాత్రం ఆయనకి ఇవ్వండి. సో స్కూల్ చైర్మన్ 73-74 సంవత్సరం వరకు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడంకిలో మనతో కలిసి విద్యను అభ్యసించిన మన తోటి విద్యార్థిని ఎస్ సురేఖ ఆ తరువాత ఉన్నత విద్యలు అభ్యసించి తన జీవిత భాగస్వామితో కలిసి సురేఖ సెలక్షన్స్ అనే లేడీస్ ఎంపోరియం అనే సంస్థను స్థాపించి నేటికి 30 నుండి 40 మందికి ఉపాధి కల్పించి వ్యాపార రంగంలో స్థిరపడిన సురేఖకు మా అభినందనలు. అలాగే ఈ వేడుకకి నాంది పలికిన రోజు నుండి ఎన్నో సహాయ సహకారాలు అందించి తేనేటి విందుని అందించి తన పనులను చూసుకుంటూ ఈ వేడుకలు చేయవలసిన పనులను కూడా మిగిలిన కమిటీ మెంబర్స్తో కలిసి చర్చించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు వెలకట్టలేనిది. అలాగే ఈ వేడుకకు డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందని కమిటీ సభ్యులతో మరియు ఇతర సభ్యులను కూడా ఒప్పించి మిత్రులకు వైట్ షర్టు, మిత్రురాళ్లకు డిజైనర్ శారీగా నిర్ణయించి ఆ షర్ట్స్ మరియు శారీసు అన్నీ కూడా తానే సమకూరుస్తానని ప్రకటించిన సురేఖ గారికి ఈ గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ సందర్భంగా ధన్యవాదాలు. నేడు అనగా 11/2/2024 చదువులమ్మ ఒడి శతవసంతాల మన బడికి తీరతీరాల నుండి దూరాల నుండి విచ్చేసిన మన ఆత్మీయ నిత్యుల బృందానికి స్వాగతం, సుస్వాగతం. తాడంకి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 1921వ సంవత్సరంలో స్థాపించబడి 2021వ సంవత్సరం నాటికి శతవర్షాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాలలో నేడు 1973-74 విద్యా సంవత్సరంలో 10వ తరగతిని అభ్యసించిన విద్యార్థుల ఆత్మీయ కలయిక మధురానుభూతులను నేడు ప్రసాదించుతున్నది. కులమతాలకు అతీతంగా అంతస్తులనే మాటకు తావు లేకుండా తనువుతల పెనవేతలతో విరాజిల్లిన మన స్నేహ సౌరభం సుగంధాలను విశ్వవ్యాప్తం చేస్తున్నదనుట సత్యదూరం కాదు సుమా. మమతల కోవిదగా విరాజిల్లిన మన స్నేహవర్ణం పదలింగా హృదిలో నూతన యవ్వనం సంతరించుకున్నదనుటకు నేటి మన మేలు కలయిక ప్రబలోదాహరణ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని కదా ఆర్యోక్తి. తల్లి జన్మనిచ్చి లాలించి ప్రేమామృతాన్ని వర్షిస్తే, నాన్న క్రమశిక్షణ అలవర్చి జీవిత గమనం సూచిస్తే, గురువు బ్రతుకు తీరునే శాసిస్తే మనం ఇంత వాళ్ళమయ్యాం. ఆనాటి మన ఉపాధ్యాయులు నిస్వార్థంగా పుత్రవాత్సల్యంతో విద్యాబుద్ధులు నేర్పించి ఈనాటి మన ప్రగతిని సోపానాలయ్యారు. నాకేంటి అనే స్వప్రయోజనాల ధ్యాస లేకుండా వారి జ్ఞాన భాండాగారాలకు శిష్యులను వారసులుగా మలచాలనే తలంపుతో చెప్పిన పాఠాలు, దండనలు, దయామృత అంతరంగ రంగరింపులు మన భావదారిద్ర్యాలను పటాపంచలు చేసి జ్ఞాన విద్యుత్ తరంగాలను నిలువెల్లా ప్రసరింపజేశారు. తెగిన గాలిపటంలా కాకుండా చక్కని చుక్కాన్లా జీవిత నౌకలను సముచిత తీరాలకు చేర్చి ప్రాతస్మరణీయులై విరాజిల్లిన మన గురుదేవులందరికీ పాదాభివందనములు. స్నేహబంధము ఎంత మధురమో అది తరిగిపోదు జీవితాంతం అని అన్నాడు సినీ కవి.
స్నేహం అనేది కొలవలేనిది, కొనలేనిది అంటారు. 50 వసంతాల తర్వాత మనం ఆత్మీయ కలయిక మన స్మృతివనంలో చిరస్మరణీయం. మన స్నేహం ఇలాగే నిరంతరం కొనసాగాలని మన చిన్ననాటి స్నేహితులతో ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, చేసిన అల్లర్లు, కొట్లాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ మరికొన్ని వసంతాలు నెమరు వేసుకుంటూ మిగిలిన ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ అందరూ ముందుకు సాగుదామని మన అందరి అభిలాష. ధన్యవాదములు. ఇట్లు బి. త్రినాథస్వామి స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళన కమిటీ. మనందరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని విద్యార్థులారా అని సంబోధించారేంటి అనుకుంటున్నారేమో. మీరందరూ మేము తాతలమయ్యాము, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, అయినా మమ్మల్ని విద్యార్థులు అంటున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా నాకు విద్యార్థులే. సార్ ఎప్పటికీ మీ పిల్లలు సార్. కానీ నేను చెప్పాలంటే మీరందరూ నాకు పిల్లలే. నాకు మీరందరూ పిల్లలే. మీకు ఎంతమంది పిల్లలు అంటే మా ఇద్దరిని కలుపుకుంటే మాకు 2 పిల్లలు. కానీ నాకైతే చాలామంది సంతానం. మీరందరూ కూడా నా పిల్లల కింద లెక్క. ఈ పాఠశాల మనందరికీ చాలా ప్రత్యేకం. మీరంటే మీరు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి మీకు ఇది ఎట్లాగో ప్రత్యేకమే. అయితే నేను చాలా పాఠశాలలో పనిచేసినా కానీ ఇది నాకు ప్రత్యేకం. ఎందుకంటే నేను మొట్టమొదటిగా ఉపాధ్యాయుడిగా నా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించింది ఇక్కడే. మీకన్నా ముందు ఒక 7-8 సంవత్సరాలకు ముందు అప్పట్లో ఇది హైయర్ సెకండరీ స్కూల్గా ఉండేది. ఆ రోజుల్లో జిల్లాలో మొత్తం మీద కవతరం, నూజివీడు, అడ్డాడ, ఆకునూరు, తాడంకి, తిరువూరు ఇవి మాత్రమే హైయర్ సెకండరీ స్కూల్స్గా ఉండేవి. అంటే అక్కడ 10, 11, 12 తరగతులు ఉండేవి అన్నమాట. ఆ 9, 10, 11, 12 తరగతులు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉండేవి, మిగతా తెలుగు మీడియంలో ఉండేవి. ఆ టైంలో నన్ను 67 ఇక్కడ ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా ఇక్కడ అపాయింట్ చేశారు. 4 సంవత్సరాలు ఆ 4 తరగతులకి ఇంగ్లీష్ మీడియంలో ఫిజికల్ సైన్స్ టీచ్ చేయడం జరిగింది. అట్లా నా ఈ ఉపాధ్యాయ వృత్తిని ఇక్కడే ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో 12వ తరగతిలో అప్పుడు నాకు జస్ట్ 21వ సంవత్సరమే. పిల్లలు చాలా పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు. నేను జిల్లా పరిషత్తులో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని బయటికి రాగానే మన హిందీ మాస్టారు లక్ష్మీస్వామి గారు అక్కడే నిలబడి ఎక్కడేసారు సార్ మిమ్మల్ని అన్నారు. అంటే నాకు యాక్చువల్గా తాడంకి పేరు తెలియదు. నేను మంటాడేమని అడిగాను, సార్ మంటాడేమంటే తాడంకి వేసారు అన్నారు. అంటే ఆయన తాడంకి చాలా పెద్ద స్కూల్ సార్, అది హైయర్ సెకండరీ స్కూల్, మీరు చూస్తేనేమో చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నారు, మీరు వెళ్ళి మళ్ళీ మార్పించుకోండి అడగండి, ఇది హైయర్ సెకండరీ స్కూల్ అన్నారు. అంటే నేను కాదు సార్ మా మిస్సెస్ వాళ్ళది అక్కడేను, ఆ ఊరేను మంటాడా అన్నారు. అంటే ఎవరో అన్నారు, ఇట్లా పలానా కోనేరు నారాయణరావు గారు మా మామగారండి అన్న. ఓ అయితే మీరు నారాయణరావు అల్లుడా, అయితే వద్దు రండి అని ఆయన భుజాన్ని వేసుకుని భుజం చేసి గబగబా ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నేను 4 సంవత్సరాలు హైయర్ సెకండరీలో టీచ్ చేయడం కోసం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే అప్పుడే జాబ్లో చేరడం, హైయర్ సెకండరీ అంటే ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అనమాట. అది కంప్లీట్ అవగానే ఇమీడియట్గా ఇంజనీరింగ్లోనూ లేకపోతే మెడిసిన్లోనూ చేరడమే. అట్లా 12వ తరగతి వరకు ఉండేది. వాళ్ళకి టీచ్ చేయడం కోసం చాలా కష్టపడి ఇది చేశాను. అది నాకు జీవితంలో చాలా బాగా ఉపయోగపడింది. అలా మొదట్లో 4 సంవత్సరాలు బాగా కష్టపడటం మూలంగా నేను ఉపాధ్యాయుడిగా చాలా బాగా రాణించానని ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు. అట్లా ఈ పాఠశాల ఏంటంటే నాకు ప్రత్యేకం. నేను మొట్టమొదటి చేరినటువంటిది నాకు ఉపాధ్యాయ వృత్తిలో ఓనమాలు నేర్పినటువంటి పాఠశాల. ఇంకోటి ఏంటంటే మీకు తెలియదు, మీకన్నా బాగా సీనియర్ అయి ఉంటుంది, మా మిస్సెస్ కూడా ఇదే పాఠశాలలో చదువుకుంది. ఆవిడ
ఏంటి అట్లా ఇది నాకు ప్రత్యేకం అనమాట. ఆవిడ నేను రాలేనంటే కూడా ప్రత్యేకంగా నేను చదువుకున్న స్కూల్ చూద్దు కానీ రమ్మని బలవంతంగా తీసుకొచ్చే ఈరోజు. అట్లా ఈ పాఠశాల మీకెంత ఇదో నాకు కూడా అంతే ముఖ్యం. నేను చాలా పాఠశాలలో పనిచేసిన ఇది నాకు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఓనమాలు నేర్పినటువంటి పాఠశాల అన్నమాట. అందుకని దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాను. అట్లాగే ఇక్కడ పనిచేయడం మూలంగా నేను అన్ని రకాలుగా చాలా మంచి స్థాయికి రావడానికి ఇది నాకు ఉపయోగపడింది. ఆర్థికంగా ఇంకా అన్ని రకాలుగా కూడా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఊళ్ళో నన్ను చాలా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. మీకు కొంతమంది తెలిసి ఉంటుంది ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి. పెద్దకోటయ్య గారు, చిన్నకోటయ్య గారు అని ఉంటారు. మీరు అంటే ఆయన ఎన్ని ఉంటారు వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు అప్పటికే. వాళ్ళందరూ నన్ను అల్లుడు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఏంటంటే అంటే మీరు ఆ ఊరికే అల్లుడండి, మీరు మా పాఠశాలలో పనిచేస్తున్నారు కానీ మీరు మాకు అల్లుడే అనేవాడు ఆయన ఎప్పుడు, చిన్నకోటయ్య గారు. అట్లా ఈ ఊరితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నేను ఎన్ని స్కూళ్ళలో పనిచేసినా ఈ స్కూలు నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తూ ఉంటుంది. నా మనసులో ఎప్పుడు అదే భావన ఉంటుంది. తర్వాత నేను దీంట్లో కూడా అన్ని రకాలుగా చాలా బాగానే అభివృద్ధి సాధించడం జరిగింది. పిల్లలిద్దరూ కూడా బాగానే చదువుకున్నారు. ఇద్దరు మా అమ్మాయి అక్కడ తెలంగాణలో అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది. అల్లుడు గారు కూడా క్రీడా అని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్ అండ్ అగ్రికల్చర్, అది మెట్ట పరిశోధన కేంద్రం, దాంట్లో ఆయన ప్రిన్సిపాల్ సైంటిస్టు. అట్లాగే అబ్బాయి కూడా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అట్లాగే మా కోడలు గారు దీనిగా మా లింక్ వదలకుండా ఆవిడ కూడా టీచర్గా పనిచేస్తుంది. ఆవిడ BSc BEd. మా ఇంట్లో మొదటి నుంచి కూడా అందరూ టీచర్సే. మా అక్కగారు, బావగారు, అట్లా మా మేనల్లుళ్ళు, మేనగోళ్ళు అందరూ కూడా కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారు. పనిచేసి రిటైర్ అయ్యారు. అట్లా మొదటి నుంచి కూడా ఇది ఉపాధ్యాయ వృత్తిని చాలా దీనిగా భావిస్తూ చక్కగా పనిచేసినటువంటి ఇది ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక రకంగా మనకు ఎట్లా ఉంటుందంటే మీ అందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం మూలంగా మా జీవితకాలం ఇంకొక 5 సంవత్సరాలు పెరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు ఇట్లా చిన్నపిల్లలతో తర్వాత మొక్కలు పెంచడం ఇలాంటివి చేసినప్పుడు మన మెదడులో ఒక రకమైనటువంటి ఇది ఉత్పత్తి అవుతుందని, దాని మూలంగా మనకి మంచి ఆరోగ్యం అలాగే జీవన కాలం పెరగడం ఉంటుందని నా కోరిక. మీరందరూ ఆలోచించి మీ ముందు వాళ్ళతోనూ తర్వాత వాళ్ళతోనూ అందరితో మాట్లాడి మీ అందరికీ నా ఆశీస్సులు, మీ అందరూ ఉచితకు రావాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కటి జయప్రదంగా చేసి అక్కడ 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత తాడికి స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడి నుంచి 10 ఏళ్ళు అయిన తర్వాత నేను ఒక రకంగా పనిష్మెంట్ అనుకోండి మళ్ళీ విజయవాడ వెళ్ళాను. అక్కడ పిల్లలు సెటిల్. ఇప్పుడు ఈనాడు ఈ ఫంక్షన్కి చాలా తక్కువగా కనపడుతున్నారు నాకు జనం. మీరంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనవాళ్ళు ముందు మనవాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. మీ అందరికీ మా సో నెక్స్ట్ భాగవతుల వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యమైన స్నేహితులు వారి ముఖ్యమైన జీవిత కాకుండా కూడా నేను లాగి దీనిగా ఇచ్చేసి గురువు ఎంత గొప్పవాడో తెలుసా అనే దీని గురించి కొద్దిగా చెబుతున్నాము. బ్రహ్మస్థానే కృతం శృతి, గురుస్థానే కృతం పాపం, నాస్తి స్థానే వినశ్రుతి. బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పి సరిదిద్దుకొనవచ్చు. విష్ణువు వద్ద శివుని వద్ద చేసిన తప్పులు సో మా
బ్యూటీకి బ్రాండ్ అంబాసిడర్ సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హలో హలో ఎవరిబడి, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను సురేఖ అని అందరికి తెలుసు అనుకుంటాను, పరిచయం అక్కర్లేదనుకుంటా. మన గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ ఫంక్షన్కి వచ్చిన ఉపాధ్యాయులకు, నా మిత్రులకు నా విషెస్. మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడమే ఒక పెద్ద పండగ లాంటిది. ఒకే క్లాస్ రూమ్లో కలిసి కూర్చొని చదువుకున్న మనం ఎక్కడెక్కడో సెటిల్ అయ్యాం. ఈరోజు మనందరం మరలా ఇక్కడ ఇదే తాడంగి స్కూల్లో అందరం కలవడం అంటే నిజంగా ఇది ఒక గోల్డెన్ డే. గోల్డెన్ జూబ్లీలో గోల్డెన్ డే. నెక్స్ట్, మనకు విద్యాబుద్ధులను నేర్పిన మన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అనేది ఒక గోల్డెన్ అవర్. మన జీవితంలో మనం ఈ స్టేజ్కి రావడానికి మనల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర ఉంది. ఆ ఉపాధ్యాయులను తీర్చిదిద్దింది వాళ్ళ ఉపాధ్యాయులు, వాళ్ళ ఉపాధ్యాయులు. నాకు ఎక్కడో చదివిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర తిలక్ గారు కూడా ఉపాధ్యాయులే. ఆయనని ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగారంట. స్వాతంత్రం వచ్చేస్తుంది కదా, తర్వాత ఈ స్వతంత్ర దేశంలో మీరు ఏ మినిస్ట్రీ తీసుకుంటారు, పిఎమ్మా లేకపోతే రక్షణ మంత్రి, ఏ మినిస్ట్రీ తీసుకుంటారు అని అడిగారంట. అయితే దానికి మన తిలక్ గారు ఏం చెప్పారంటే, ఈ మంత్రిత్వ శాఖలన్నీ నాకెందుకు, ఈ మంత్రులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తే నా దగ్గర ఉండగా అని సమాధానం ఇచ్చారంట. ఉపాధ్యాయులు అంటే కింగ్ మేకర్స్, ఉపాధ్యాయులు అంటే లీడర్స్ని తయారు చేసేవాళ్ళు. ఒక మంచి పౌరుని సమాజానికి ఇచ్చేది ఉపాధ్యాయులే. అలాంటి ఉపాధ్యాయులను సన్మానించడం మనందరి బాధ్యత. ఇకపోతే మన క్లాస్మేట్స్, మన గురించి 50 సంవత్సరాల తర్వాత అందరం కలుసుకున్నాము. ఈ వయసులో ఆ వయసులో ఏమీ కల్మషం లేని రోజుల్లో అప్పుడు ఎలా అయితే కులాలు మతాలు గొప్ప తారతమ్యాలు లేకుండా కలిసి ఒకే క్లాస్ రూమ్లో అలాగే ఉన్నాము, అలాగే అందరం ఇప్పుడు కూడా అలాగే ఈ స్కూల్లో కలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం. ఈ డ్రెస్ కోడ్తోనే ఈరోజు ఈ స్కూల్లో కలుసుకున్నాం. మనం కొత్త స్నేహాలు ఎన్ని ఉన్నా చిన్ననాటి స్నేహం ప్రత్యేకమైనది. భుజాల మీద చేతులు వేసుకునే నడిచేవాళ్ళం, ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. గంటల తరబడి చెప్పుకున్న తరగని కబుర్లు ఏంటో మరి అవి ఏమి చెప్పుకునే వాళ్ళో మనకే తెలీదు. ఇప్పుడు గుర్తు చేసుకోవాలన్నా తెలీదు ఏంటో. నువ్వేంటో తెలిసి, నీ వీక్నెస్ కూడా తెలిసి నిన్నుగా యాక్సెప్ట్ చేసేదే నీ ఫ్రెండ్ మాత్రమే. ఇంకెప్పుడు మన వీక్నెస్లు యాక్సెప్ట్ చేయరు. అలాంటి ఫ్రెండ్షిప్లోని పాత జ్ఞాపకాలు, సరదాలు, అల్లర్లు నెమరు వేసుకుంటుంటే మరలా ఆ రోజుల్లోకి వెళ్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఒక టైం మెషిన్ ఉంటే అందరం అకస్మాత్తుగా టైం మెషిన్ ఎక్కేసి మన క్లాస్ రూమ్లో ల్యాండ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాగుంటుంది కదా. టైం మెషిన్ ఎక్కేసి అందరం చిన్న బట్టలు వేసుకుని, లాగులో రిక్కర్లు వేసుకుని మీరు చాలా బాగుంటుంది. అలా అనిపిస్తుంది కదా. ఎంతైనా ఆ రోజులే వేరు. అసలు మన జనరేషనే చాలా ప్రత్యేకమైంది అని నా ఒపీనియన్. మనం కిరోసిన్ దీపాలని చూసాము, సోలార్ లైట్స్ని చూసాము, ఉత్తరాలని చదివాము, స్మార్ట్ ఫోన్స్ని ఎంజాయ్ చేస్తున్నాము, ఆల్ ఇండియా రేడియోల నుంచి ఎల్సిడి టీవీల దాకా ఎదిగాము. మన పేరెంట్స్ అభిప్రాయాలు మన్నిస్తూ పెరిగాము, మన పిల్లల అభిప్రాయాలు గౌరవిస్తూ కొనసాగుతున్నాం. ఏమై కరెక్ట్? ఎంతైనా మన జనరేషన్ గ్రేట్ కదా. మన జనరేషన్ ఒక వారధి లాంటిది. ఇది గోల్డెన్ పీరియడ్. మన జనరేషన్ ఒక గోల్డెన్ పీరియడ్, ఎవరికి లేనటువంటి ఈ గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే మన అమ్మా నాన్నలకి స్మార్ట్ ఫోన్స్ రావు, మన పిల్లలకి ఉత్తరాలు తెలియదు. ఫోన్ లేని కాలం ఏంటి, ఫోన్ లేకుండా హౌ ఇట్ పాసిబుల్ అంటున్నారు. అసలు కరెంటు లేకున్నానా, హౌ ఇట్ పాసిబుల్, ఫోన్ లేకున్నానా, అలా ఉంటుంది మా మనవాళ్ళు అయితే. మనం అది చూసాము, ఇది చూస్తున్నాం. ఇది ఒక గోల్డెన్ పీరియడ్, మన గోల్డెన్ జనరేషన్. నేనైతే ఈ జనరేషన్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను. కోతి కమ్మచ్చిలు, గోళీలాటలు, పచ్చి కొట్టుకోవడాలు, అచ్చంగానా అని కన్ఫర్మేషన్ చేసుకోవడాలు, ఏదైనా పెన్సిల్ రబ్బర్ వేస్తే అచ్చంగానా అని అనే మాటలు,
ఇవన్నీ నెమలిక పుస్తకాల్లో పెట్టుకోవటాలు, ఇవన్నీ దానికి మేత వేయడాలు, ఏమాయబ్బా అనుకోవడాలు, ఇవన్నీ కూడా మనకే సొంతం, ఎవరికి కాదు, మన జనరేషన్కే సొంతం. ఇవన్నీ కూడా కేవలం మనకే. ఇంకా చివరిగా నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, అందరం 60+ వాళ్ళమే జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసాం. ఇప్పుడు నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఒక వెస్టర్న్ నానుడు ఉంది, అంటే ఒక మాట అన్నమాట, అది గుర్తొచ్చింది. అదేంటంటే లైఫ్ స్టార్ట్స్ ఎట్ 60s. లైఫ్ స్టార్ట్స్ ఎట్ 60s. 60sలో అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్నాళ్ళు మనం జీవించాము, కానీ ఎవరి కోసం అంటే మన కోసం మనం కాదు. ఇప్పటి వరకు మన తల్లిదండ్రుల గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తూ వచ్చాము. ఇక నుంచి మన కోసం మనం ఎలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఎవరికి వారు తమ తమ పరిస్థితుల్ని పాజిటివ్గా తీసుకుని సెల్ఫ్ మోటివేషన్తో ముందుకు సాగాలి. మన బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మనల్ని మనం ఎంతో పోగొట్టుకుని ఉంటాం ప్రతి ఒక్కళ్ళు. అంటే మన ఇంట్రెస్ట్లు, మన హాబీస్ని పక్కకు నెట్టేసి ఉంటాం. అవన్నిటిని ఇప్పుడు బయటకు తీయండి, ఒక్కసారి వాటిని మరలా మొదలెట్టండి. మీకోసం మీరు బ్రతకండి హ్యాపీగా, నచ్చిన విధంగా. లెట్ us స్టార్ట్ అవర్ సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి నూతన ఉత్సాహంతో, ఒకరికొకరు స్నేహహస్తం అందించుకుంటూ, ఈ స్నేహబంధం ఇలాగే కొనసాగాలని అనుకుంటూ, మళ్ళా కలవాలని అనుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇకపోతే మన రామ్మోహన్ గారు, మన రాంబాబు అని పిలుచుకునేటువంటి రామ్మోహన్ గారు మార్చిలో వస్తారు. మార్చి 26, 27లో మనం మరలా ఒక గ్యాదరింగ్ చేసుకుందాం రాంబాబు గారి కోసం, రామ్మోహన్ గారి కోసం మరలా ఒక గ్యాదరింగ్ చేసుకుందాం. 26 కానీ 27 కానీ అవుతుంది. వెన్యూ కూడా డిసైడ్ చేసి చెప్తాం. అందరూ ఆహ్వానితులే ఇందులో. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, రాలేకపోయిన వాళ్ళు కూడా రామ్మోహన్ గారు వచ్చినప్పుడు జరిగే గ్యాదరింగ్కి అందరూ ఆహ్వానితులే. ఓకే, సెలవు తీసుకుంటున్నాను.